ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో టీడీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందా? గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం చంద్రబాబు ఫైనల్ చేశారా? దాదాపు 20 మంది ఆశావాహులు ఎమ్మెల్సీ రేసులోకి వచ్చినా ఆ 2కే అవకాశం ఇవ్వాలని సీఎం ఫిక్స్ అయ్యారా? ఇందులో భాగంగానే ఏపీలో ఓ బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నేత సీఎం చంద్రబాబును కలిసి క్లారిటీ తీసుకున్నారా? ఇంతకీ సీఎం చంద్రబాబు ఆ 2కే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వడం వెనుక ఉన్న కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరినట్లు తెలుస్తుంది. 2 ఎమ్మెల్సీల నియామకం విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతుంది. గతంలో గవర్నర్ కోటాలో ఎంపికైన 2 ఎమ్మెల్సీల పదవీకాలం గత నెలలోనే ముగిసింది. అయితే ఆ 2 పదవులు టీడీపీకే దక్కుతుండటంతో దాదాపు 20 మంది ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిలో సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. కానీ వీరందరినీ పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ 2 పేర్లను ఫైనల్ చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతుంది. ఇందులో బీసీ సామాజిక వర్గానికి ఓ ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ పోస్టును ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు పేరును కూడా సీఎం చంద్రబాబు సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే మాజీ మంత్రి మోపిదేవి చాలా రోజుల తర్వాత సెక్రటేరియట్కు వచ్చారని అంటున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ సెక్రటేరియట్కు రాని మోపిదేవి అందరినీ పలకరించడం, చాలా సమయం అక్కడే గడపడం లాంటివి జరిగాయి. దాంతో ఆయనకు ఎమ్మెల్సీ పోస్టు ఖాయమైందనే ప్రచారం సాగుతుంది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో మోపిదేవి వెంకటరమణారావు సీనియర్ లీడర్. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఆయన గతంలో వైసీపీలోనూ కొనసాగారు. అయితే 2014, 19 అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా కేబినెట్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 2020లో వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన ఆయన ఆగస్టు 2024లో వైసీపీకి రాజీనామా చేశారు. 2024లో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో చేరాక ఆయనకు ఏ పదవి దక్కలేదు. ఇటీవల రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం సాగింది. కానీ ఆయన పెద్దల సభకు వెళ్లేందుకు ఆసక్తిగా లేకపోవడంతో ఇతరులను ఎంపిక చేశారు. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మోపిదేవికి మంత్రిగా అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతుంది. ఆయనది మత్స్యకార సామాజిక వర్గం కావడంతో మత్స్యశాఖ ఇస్తారనే టాక్ వినిపిస్తుంది. అయితే మోపిదేవి వెంకటరమణారావుకి మత్స్యశాఖకు ఇస్తారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఉంది. ఆయన్ను కలిసేందుకు మత్స్యకార నేతలు భయపడుతున్నారని అంటున్నారు. ఎవరైనా పని మీద వెళ్లినా మంత్రి దగ్గర చివాట్లు తప్పితే పెద్దగా పనులు జరగటం లేదని ఇంటర్నల్ టాక్. అయితే మంత్రి తీరుతో సదరు మత్స్యకార వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందట. మరోవైపు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. కానీ ఆయన దగ్గర ఇతర శాఖలుండడంతో పెద్దగా ప్రయోజనం లేదని అంటున్నారు. మరోవైపు మంత్రి అచ్చెన్నకు, కొల్లు రవీంద్రకు ఏం మాత్రం పొసకడం లేదని అంటున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే మత్స్యకార వర్గాలు మరింత దూరం అవుతారని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తుంది. అందుకే మోపిదేవికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రిగా ఛాన్స్ ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. మరోవైపు ఇంకో ఎమ్మెల్సీ పదవి భర్తీ పైన పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్. ఇందులో కృష్ణా జిల్లా నుంచి వర్ల రామయ్య, దేవినేని ఉమ, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, వంగవీటి రాధ, టీటీ జనార్దన్, కొట్టిపాటి రామకృష్ణ, బుద్దా వెంకన్న పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా బుద్దా వెంకన్నకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో ఆయన రేసులో నుంచి తప్పుకున్నట్లే అని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. అటు రాయలసీమ నుంచి రేసులో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి,
తిప్పేస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు కాకినాడ జిల్లా నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఎవరైనా ఒకరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. మొత్తం మీద గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మోపిదేవి పేరు దాదాపు ఫైనల్ అయినట్టేనని పార్టీ వర్గాలు చెప్తుండగా, మరో పోస్టు మాత్రం ఎవరికి ఇస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. చూడాలి మరి సీఎం చంద్రబాబు ఎటువైపు మొగ్గు చూపుతారో.